హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ అరుణ. టుడేస్ క్లాస్లో మనం కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మనల్ని కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆర్ కాచీస్ థియరం ఆర్ కాచీస్ కన్వర్జెంట్ క్రిటీరియన్ ఈ మూడిట్లో ఏదన్నా కూడా మనకి ఒకటి మీనింగ్ వస్తుంది. దీని యొక్క స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఏ సీక్వెన్స్ ఎస్ అండ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ కాచీస్ సీక్వెన్స్. ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఒక సీక్వెన్స్ని తీసుకున్నప్పుడు మనం అది కన్వర్జెంట్ అని అనుకుంటే కాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి. ఒకవేళ కాచీ సీక్వెన్స్ అనుకుంటే కన్వర్జెంట్ అని రెండు విధాలుగానే ప్రూవ్ చేయగలిగితే మనకి అది కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు మనం. అలాగే మనల్ని ఈ క్వశ్చన్ని ఈ విధంగా కూడా అడుగుతాడు. మనకి ఇది కాచీ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్. సో మనం అయితే క్వశ్చన్ అర్థం చేసుకుంటే దానికి ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అని తెలుస్తుంది. ఇది కాచీ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ మనల్ని ఇటు తిప్పి అడుగుతారు కాబట్టి మనం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఆన్సర్ అయితే ఒకటే. ఇప్పుడు మనకి ప్రీవియస్ వీడియోస్లో మనం ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ కాచీ సీక్వెన్స్, ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్, ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్, ఈ మూడు థియరమ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ మూడు థియరమ్స్ని కలిపితే మనకి కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ అవుతుంది. దీని స్టేట్మెంట్లో ఏమడిగాడు, కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నప్పుడు కాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయమన్నాడు. మనం ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ కాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేసామా? అలాగే మనల్ని ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అని అడుగుతున్నాడు. మన కన్వర్జెంట్ అని చూపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బౌండెడ్ అవ్వాలి. కాబట్టి మనం ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అని చూపిస్తున్నాం. ఇప్పుడు మనం ఎవ్రీ కాచీ యూనిక్ లిమిట్ ఉండాలని చూపించినాం. యూనిక్ లిమిట్ ఉందని చూపిస్తే మనకు కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అని చూపించడం కోసం యూనిక్ లిమిట్ అని చూపించాం దీంట్లో. సో ఈ మూడు థియరమ్స్ని మనం కలిపి రాసామంటే మనకి కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ అవుతుంది. ప్రూఫ్లోకి లెట్ ఎస్ఎన్ ఈజ్ ఏ సీక్వెన్స్. ఎస్ఎన్ అనే ఒక సీక్వెన్స్ని తీసుకున్న ఎస్యూమ్ లెట్ ఎస్ఎన్ బి ద కన్వర్జెంట్ సీక్వెన్స్. ఎస్ఎన్ అనే ఒక సీక్వెన్స్ని తీసుకొని ఆ సీక్వెన్స్ కన్వర్జెంట్ అని మనం ఎస్యూమ్ చేసుకొని వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ఎన్ ఈజ్ కాచీ సీక్వెన్స్. కన్వర్జెంట్ అని మనం ఎస్యూమ్ చేసుకుని దాన్ని కాచీ సీక్వెన్స్ అని మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు కన్వర్జెంట్ సీక్వెన్స్ని కాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ తీసుకున్నాం. ఈ డెఫినేషన్లో మనకి ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ అని తీసుకున్నాం కాబట్టి ఎస్ఎన్ మైనస్ ఎల్ అని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీక్వెన్స్ ఇది ఒక సీక్వెన్స్ అనుకుంటే ఎమ్ అనేది ఒక టర్మ్. ఎమ్ కంటే పెద్ద టర్మ్స్ని ఏ టర్మ్ని తీసుకున్నా కూడా మనకి దాన్ని బట్టి మనం డెఫినేషన్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కాచీ సీక్వెన్స్ కోసం మనకి పీక్యూ అనే టర్మ్స్ అవసరం. టేక్ పీక్యూ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అని ఈ సీక్వెన్స్లో ఇంటీజర్లో ఉందని తీసుకొని సచ్ దట్ పీక్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ అంటున్నాం. సో ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ అన్నాం కాబట్టి ఎస్ఎన్ మైనస్ ఎల్ అని రాసుకుంటున్నాం, మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ అని. ఇప్పుడు పీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ అంటున్నాం కాబట్టి ఎస్పీ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అలాగే మోడ్ ఎస్క్యూ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అంటున్నాం. అంటే పీక్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అన్నాం. ఇక్కడ పీక్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ అంటున్నాం కాబట్టి ఎస్పీ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అలాగే మోడ్ ఎస్క్యూ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అని తీసుకున్నాం. కన్సిడర్ ఎస్పీ మైనస్ ఎస్క్యూని కన్సిడర్ చేసినప్పుడు ఎస్పీ మైనస్ ఎల్లో ప్లస్ ఎల్లో మనకు క్యాన్సిల్ అయిపోతే ఎస్పీ మైనస్ ఎస్క్యూ మిగులుతుంది. సో దీన్ని మనం ఈ విధంగా కాచీ అని ప్రూవ్ చేయడం కోసం మనం మైనస్ని ఈ టర్మ్ నుంచి మైనస్ని కామన్ తీస్తే మనకి మోడ్ ఏ ప్లస్ బీని లెస్ దెన్ మోడ్ ఏ ప్లస్ మోడ్ బి అని రాసుకోవచ్చు కదా. సో ఈ విధంగా రాసుకున్నాం. ఇక్కడ ఎస్పీ మైనస్ ఎల్ అంటే మోడ్ ఎస్పీ మైనస్ ఎల్ అంటే లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అలాగే ఎస్క్యూ మైనస్ ఎల్ అంటే ఇది కూడా ఎప్సిలాన్ బై 2. సో మనం ఎప్సిలాన్ బై 2ని ప్లస్ చేస్తే మనకి ఎప్సిలాన్ వస్తుంది. ఎస్పీ మైనస్ ఎస్క్యూ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ పీక్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్. సో ఇది మనకి కాచీ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్. కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ తీసుకుని కాచీ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ రప్పించాం కాబట్టి ఎస్ఎన్ ఈజ్ కాచీ సీక్వెన్స్ అని చెప్తున్నాం. అలాగే మనం ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ కూడా కాచీ సీక్వెన్స్ అవుతుందని మనం చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, కన్వర్జెంట్ని తీసుకుని కాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు కాచీ సీక్వెన్స్ని తీసుకొని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. సో మనం కాన్వర్స్లీ అజ్యూమ్ దట్ ఎస్ఎన్ ఈజ్ కాచీ సీక్వెన్స్ అని. Then for each epsilon greater than m there exists a positive integer m belongs to z plus such that sp minus sq mod sp minus sq less than epsilon for all pq greater than or equal to m. ఇది మనకి కాచీ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్. ఈ డెఫినేషన్లో మనకి ఎప్సిలాన్ అనేది 0 కంటే పెద్దది,
మోడ్ ఎస్పీ మైనస్ ఎస్క్యూ అనేది ఎప్సిలాన్ కంటే చిన్నది. సో ఇక్కడ మనం 0 కన్నా పెద్ద టర్మ్ని 1 ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటే మోడ్ ఎస్పీ మైనస్ ఎస్క్యూ లెస్ దెన్ 1 అవుతుంది. సో మనకి ఎప్సిలాన్ కంటే చిన్నదని స్టేట్మెంట్లో ఉంది కదా, సో ఆ విధంగా మోడ్ ఎస్పీ మైనస్ ఎస్క్యూ అనేది లెస్ దెన్ 1 అవుతుంది. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. మనం బౌండెడ్ అని ఎందుకు ప్రూవ్ చేయాలనుకున్నాం? కన్వర్జెంట్ కదా ప్రూవ్ చేయాలనుకునేది అని అంటే మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ ఏదైనా కూడా బౌండెడ్ అయ్యి దానికి యూనిక్ లిమిట్ ఉంటే మనకి అది కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బౌండెడ్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. సో మనం బౌండెడ్ అని ప్రూవ్ చేయడం కోసం డెఫినేషన్ నుంచి మోడ్ ఎస్పీ మైనస్ ఎస్క్యూ లెస్ దెన్ 1 అనేది తీసుకున్నాం. మనకి తెలుసు మోడ్ రిమూవ్ చేసి రాయాలనుకుంటే మనం ఈ విధంగా -y ప్లస్ వైకి మధ్యలో x రాసుకోవచ్చు. ఇక్కడ మనకి మోడ్లో ఎస్పీ మైనస్ ఎస్క్యూ ఉంది, దీ వాల్యూని మనం -1కి +1కి మధ్యలో రాసుకుంటున్నాం. సో ఈ 3 టర్మ్స్కి కూడా మనం ఎస్క్యూని యాడ్ చేసినట్లయితే ఇక్కడ -SQ ఉంది కాబట్టి +SQ -SQ మనకి క్యాన్సిల్ అయిపోద్ది. SQ -1 లెస్ దెన్ SP లెస్ దెన్ SQ +1. ఇక్కడ మనకు ఒక సీక్వెన్స్ వచ్చింది. ఈ సీక్వెన్స్లో మనం మినిమం వాల్యూని K1 అని మ్యాక్సిమం వాల్యూని K2 అని అనుకున్నట్లయితే K1 లెస్ దెన్ SP లెస్ దెన్ K2 అనేది వస్తుంది మనకి. అయితే ఫర్ ఆల్ P గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M. ఇక్కడ మనం P గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M అనుకున్నాం కాబట్టి K1 లెస్ దెన్ SP లెస్ దెన్ K2 అని రాసుకున్నాం. అలాగే N గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M అనుకుంటే K1 లెస్ దెన్ SN లెస్ దెన్ K2 ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే మనకి బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఏంటి? K1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు SP లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు K2 ఈ విధంగా ఉంటే మనకి బౌండెడ్ సీక్వెన్స్. K1 లోవర్ బౌండ్కి అప్పర్ బౌండ్కి మధ్యలో మనకి సీక్వెన్స్ ఉంటే మనకి అది బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. ఇక్కడ మనకి ఇది ఒక సీక్వెన్స్ అనుకుంటే ఎస్పీకి ఇక్కడ బౌండెడ్ బిలో లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఉంటే మనకి బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ లోవర్ బౌండ్ K1 అప్పర్ బౌండ్ K2 అని మనకు వచ్చినాయి కాబట్టి SN ఇస్ బౌండెడ్ సీక్వెన్స్. ఎవ్రీ కాచి సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ సీక్వెన్స్ అని మనం చెప్తున్నాం. ఈ కాచి సీక్వెన్స్కి బౌండెడ్ సీక్వెన్స్కి మనకి యూనిక్ లిమిట్ ఉందా అని మనం చూడాలి. సో మనకి తెలుసు ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ 1 యూనిక్ లిమిట్. అంటే మనకి ఓన్లీ కన్వర్జెంట్ సీక్వెన్స్కి అయితే ఒకటే యూనిక్ లిమిట్ ఉంటుంది, కానీ బౌండెడ్ సీక్వెన్స్ ఏదైనా కూడా అట్లీస్ట్ 1 యూనిక్ లిమిట్ ఉంటుంది. కన్వర్జెంట్ కాకుండా బౌండెడ్ అయిన సీక్వెన్స్కి ఎక్కువ లిమిట్స్ కూడా ఉండొచ్చు, కానీ బౌండెడ్ సీక్వెన్స్కి కంపల్సరీగా ఒక యూనిక్ లిమిట్ ఉంటుంది. కన్వర్జెంట్కి అయితే ఒకటే యూనిక్ లిమిట్ ఉంటుంది. బౌండెడ్కి అట్లీస్ట్ 1 యూనిక్ లిమిట్ ఉంటుంది, కన్వర్జెంట్కి ఒక్కటే యూనిక్ లిమిట్ ఉంటుంది. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఎస్ఎన్ బౌండెడ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేసాం. ఎస్ఎన్ హ్యాజ్ అట్లీస్ట్ 1 లిమిట్ అని చెప్తున్నాం. ఆ లిమిట్ని మనం ఎల్ అని అనుకుంటున్నాం. ఎల్ అని అనుకుని మనం కన్వర్జెంట్ యొక్క డెఫినేషన్ తీసుకున్నాం. సో కన్వర్జెంట్ యొక్క డెఫినేషన్ తీసుకున్నాం. ఇఫ్ పాసిబుల్ లెట్ ఎస్ఎన్ హ్యాజ్ అనదర్ లిమిట్. మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ అయితే ఒకటే లిమిట్ ఉంటుంది. ఇది బౌండెడ్ కాబట్టి ఇంకొక లిమిట్ ఏమన్నా దీనికి ఉందేమో అని మనం చెక్ చేయడానికి ఇంకో లిమిట్ ఉందని మనం తీసుకుని దాన్ని ఎల్ డాష్ అని అనుకున్నాం. సో దానికి కూడా మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ తీసుకున్నాం. సో ఎస్యూమ్ దట్ ఎల్ నాట్ ఈక్వల్ టు ఎల్ డాష్. సో మనం ఈ రెండు ఒకదానికొకటి ఈక్వల్ కాదు అని ఎస్యూమ్ చేసుకున్నాం. మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ గ్రేటర్ దెన్ 0 అని తీసుకున్నాం. గ్రేటర్ దెన్ 0 అంటే మనకి ఎప్సిలాన్ కూడా గ్రేటర్ దెన్ 0 కదా. సో టేక్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అని తీసుకున్నాం. కన్సిడర్ మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి -SP ప్లస్ SP క్యాన్సిల్ అయిపోద్ది, అలాగే -SQ ప్లస్ SQ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఈ విధంగా A+B+Cగా ఉన్నదాన్ని మోడ్ A ప్లస్ మోడ్ B ప్లస్ మోడ్ C ఈ విధంగా రాసుకున్నాం. SP మైనస్ ఎల్ అనేది లెస్ దాన్ ε/3, అలాగే మనకి SQ మైనస్ ఎల్ డాష్ అనేది లెస్ దాన్ ε/3. అలాగే మనకి కాచి సీక్వెన్స్ డెఫినేషన్ ప్రకారం మోడ్ SP మైనస్ SQ అనేది లెస్ దాన్ ε/3. సో ఈ మూడింటిని మనం యాడ్ చేసినట్లయితే మనకి ఎప్సిలాన్ అవుతుంది. మనకి ఎప్సిలాన్ వాల్యూ అంటే మనకి ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అని తీసుకున్నాం కదా. సో దీన్ని బట్టి మనకి మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అనేది అవ్వింది. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. మనకి సేమ్ వాల్యూస్ ఒకదానికంటే ఒకటి చిన్నవని చూపిస్తున్నాయి కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. అవర్ ఎస్యూమ్షన్ ఎల్ నాట్ ఈక్వల్ టు ఎల్ డాష్ ఈజ్ రాంగ్. మనం ఏదైతే ఎస్యూమ్ చేసుకున్నామో ఎల్ నాట్ ఈక్వల్ టు ఎల్ డాష్ అనేది మనకి రాంగ్ అని ప్రూవ్ అయింది.
ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ డాష్ అయింది. సో ఇప్పుడు మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ డాష్ అంటే ఈ రెండు ఒకటే అంటే మనకి యూనిక్ లిమిట్ ఉన్నట్టు. సో మనం 2 లిమిట్స్ ఉన్నాయని అజ్యూమ్ చేసుకున్నాం. సో అది రాంగ్ అని ప్రూవ్ అయింది. మనకి ఒకటే లిమిట్ ఉందని ప్రూవ్ అయింది. సో ఎస్ఎన్ హ్యాస్ బౌండెడ్ అండ్ హ్యాస్ ఓన్లీ 1 లిమిట్. మనం ప్రూవ్ చేసాం బౌండెడ్ సీక్వెన్స్ అని. ఇప్పుడు మనం ఓన్లీ 1 లిమిట్ ఉందని ప్రూవ్ చేసాం. సో ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్ అయ్యి యూనిక్ లిమిట్ ఉంటే మనకి అది కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది. కాబట్టి మనం కాచి సీక్వెన్స్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేసాం. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది.